చదువుతున్నాను. చదువుకునే హక్కు ప్రతి బిడ్డకు ఉన్నది. దాని గురించి చదువుకునే హక్కు ప్రతి బిడ్డకు ఉన్నది. చదువును వ్యాపారంగా అమ్మరాదు. చదువు లేకపోతే వాడి బతుకు ఒక రెక్కలు లేని పక్షి వలె ఉంటుంది. చదువు లేకపోతే వాడు బర్ల కాపరి లేదా మేస్త్రి పనులు చేయాల్సి పడుతుంది. వీడి జ్ఞానాలు పుస్తకాలతో భవితవ్యం తన్యత బానిసత్వం. మన భవిష్యత్తు మన చేతుల్లో ఉంది. అందుకని మన చేతులతో మన తలరాతను మార్చుకోవాలి. చిన్న వయసులో పనులను వదిలి పెద్ద ఆలోచనలతో ముందడుగు వేయాలి. మన భవిష్యత్తు కోసం మనం ఇతరుల వద్ద బానిసత్వంగా ఉండవలసిన అవసరం లేదు. బడికి పంపు బతుకు నీవు. కొంతమంది పిల్లలను బడికి పంపకుండా ఇంట్లో పని విలువ చేస్తున్నారు. మనం అలా చేయకుండా మన పిల్లలను బడికి పంపాలి. వాళ్ళ చేతుల్లో పని పట్టి వాళ్ళ సమయం వృధా చేయకూడదు. తప్పకుండా పిల్లలను బడికి పంపాలి. పెన్ను పట్టు పనిముట్లు వద్దు. సమాజ అభివృద్ధి విద్యపై ఆధారపడినది. విద్య వల్ల శాస్త్రం, సాంకేతికత, వైద్యం, వ్యాపారం వంటి రంగాలు అభివృద్ధి సాధిస్తాం. చదువుకున్న వారు సమాజ సమస్యలకు పరిష్కార మార్గాలను కనుగొనగలరు. పనిముట్లను వదిలించి పెన్ను బల్బం పట్టి బంగారం లాంటి భవిష్యత్తును ఏర్పాటు చేసుకోవాలి. బాల కార్మికులను వదిలించు, బంగారు భద్రతను అందింపు. ప్రతి చిన్నారి విద్యను అభ్యసించాల్సిన హక్కు కలిగి ఉంది. బాల కార్మికులైతే వారు భవిష్యత్తు అంధకారంలో పడిపోతుంది. ఒక దేశ భవిష్యత్తు పిల్లల చేతుల్లో ఉంటుంది. వారు చదువుకున్న